ఇంత చేతికుంది ఇది అయితే ఇచ్చే మరి వెళ్ళినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. మూసుకొని తాగరా. ఏదైనా నా వద్దుకూడదు రుసే లెగ్ పీస్ రా. అది చెప్పు ముందు. ఏం బతుకులరా మనవి. మన బతుకులకేం మాయా, ఆనందంగా తాగుతున్నాం, ఆనందంగా తిరుగుతున్నాం, ఇంకెంతకన్నా ఏం కావాలి? నువ్వు వేసుకుని సెట్ ఎంతరా? 200 మాయా. 2 బీర్లు అనుకున్నాడు, 1 బీర్ ఎందుకు తాగుతున్నారా? డబ్బులు లేక. అదిరా మన బతుకు. మన బతుకులు ఎలాంటివో తెలుసా మాయా? ఒక షాప్కి వెళ్ళి బ్రాండెడ్ షర్ట్ చూసి అబ్బా సూపర్గా ఉందనుకోండి, డబ్బు లేక బయటకు వచ్చి 200 రూపాయల షర్ట్ కొనుక్కుంటావురా. అదిరా మన బతుకు. ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఎవడెప్పిస్తాడా, ఏ బకరాగాడు దొరుకుతాడా అని ఎదురు చూసి తాగే బతుకులు రా మనవి. చా అంతెందుకురా, ఉదయం చెల్లొచ్చి కాలేజ్ ఫీజు కట్టాలని అంటే ఏం చెప్పాలో తెలియక మూసుకొని వచ్చేసాను రా. ఆఖరికి పెళ్ళికో ఫంక్షన్కి వెళ్తే ఇది నేను అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేరా. చా ఫిక్స్ అయిపోయాను రా. ఇక నుంచి దౌర్జన్యం చేసేవాడితే రాజ్యం, దొంగలించేవాడే రాజు. దోచుకుంటా, ప్రతి ఒక్కరిని దోచుకుంటా, నా అవసరానికి దోచుకుంటా, వాడు వీడని తేడా లేకుండా దోచుకుంటా. నేనేంటో చూపిస్తా. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోరా, ఈ రోజుల్లో నిజాయితీగా సంపాదిస్తేనే వాల్యూ, న్యాయంగా బతికితేనే గుర్తింపు అనేది ఒట్టి శుద్ధ మాటలు. నేను వెళ్ళే మార్గం రైటో రాంగో నాకు తెలీదు. నా అవసరం నన్ను తీసుకెళ్తుంది. నాతో వచ్చి బాగుపడతావో లేదా నీ దరిద్రపు కొట్టు బతుకులను బతుకుతావో నీ ఇష్టం. తప్పుడు మార్గంలో వెళ్దాం కరెక్టేనా?